అందరికీ మరణాతండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు శాశ్వత కాలము తన కృప మీ అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. స్నేహితులారా, దేవదేవుడు తన కనుపాప వలె మనల్ని దినదినము కాపాడుతూ ఉన్నారు. ఆయనకి మనం రుణస్థులమైనాము. ఆయన్ని ఎన్ని మార్లు స్తుతించినా మనం రుణం తీర్చుకోలేము. ప్రియులారా, ఆయన మాటలు మన హృదయంలో దాచుకుందాం, తలపోసుకుందాం. ఆనాటి మరియమ్మ వలె తలపోసుకొని ఆయన దీవెనతో వర్ధిల్దాం. అటి కృప యేసువారు మనకు దయచేయగాక. దేవుని వాక్యాన్ని చూద్దామండి. ఈరోజు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అన్నారు. ప్రియమైన స్నేహితులారా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. సృష్టికర్త అయినటువంటి ప్రభువే భయపడుతూ ఉన్నటువంటి యెహోషువ గారి యొద్దకు వచ్చారు. వచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను విడువను అన్నారు, నిన్ను ఎడబాయను అంటే నిన్ను ఈ మనుషుల మధ్యలో విడిచిపెట్టేయను, ఈ దారిలో నిన్ను విడిచిపెట్టేయను, నేను ఒంటరిగా నిన్ను విడవను అని చెప్పి చక్కని ధైర్యాన్ని దేవుడిచ్చాడు. నిన్ను ఎడబాయను అంటే నీకు నేను దూరంగా ఉండను, నీకు నేను దూరంగా ఉండకుండా నీకు సమీపంగా ఉంటాను నేను అని ఆయన సెలవిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి నీవు ధైర్యముగా వహించి ముందుకు సాగమని ఆయన సెలవిస్తున్నారు. ప్రియులారా, యెహోషువ గారు ఇప్పుడు దేవుని మాట మీద నమ్మకముతో ధైర్యాన్ని కలిగిన వారై అడుగు ముందుకు వేయవలసి వచ్చింది. ప్రియులారా, దేవుని మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. ఆపత్కాలంలో, దిక్కుతోచని సమయంలో, అయోమయ స్థితిలో దేవుని మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. ధైర్యముతో కూడిన దేవుని మాటలు హృదయంలోనికి వెళ్ళి యెహోషువ గారిని నడిపించాయి. కడవరి కాలంలో ఉన్న సహోదరులారా, మీరు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ కష్టాలతో ఉన్నారో, ఏ విధమైన శ్రమలు మీ ముందు మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉన్నాయో, వాటన్నిటినీ జయించే శక్తి సర్వోన్నతులకు దేవుని సహాయం వలన పొందుకోగలుగుతాం. ప్రియులారా, ధైర్యం వహించండి. ఆశ్చర్యకరుడుకు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవారు కారు. మీతో ఉండి వాటిని జయించే శక్తిని మీకు ప్రసాదించువారై ఉన్నారు. కనుక మీరు నిబ్బరము కలిగిన వారై ధైర్యం వహించాలి, ధైర్యముగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, దైవజనులు శ్రీ మొంగమూరు దేవదాసయ్య గారు ఒక సందర్భంలో ఒక పాటను అనుభవపూర్వకంగా వ్రాశారు. ధైర్యంబోగానుండుమో ఓ విశ్వాసీ, ధైర్యంబోగానుండుమో, ధైర్యంబోతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుమో. ప్రియమైన స్నేహితులారా, శ్రమలో ఆనందించమని సెలవిచ్చారు. ఎందుకంటే శ్రమలతో ఆడుకునేటటువంటి అలవాటు దేవునితో సహవాసం చేసిన వారికి ఉంటుంది కనుక వారు ఆడుకుంటారు, పాడుకుంటారు. ప్రియులారా, సర్వశక్తివంతుడు మనకి ఇవన్నీ సాధ్యం అగినట్లు కృప చూపుతారు. అట్టి కృపానిధి సహవాసము మనం విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఆయన మాటలు మనసులో భద్రపరచుకోవాలి, ధైర్యం వహించి అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు దేవుడు తాను మన కొరకు సిద్ధపరిచిన జయము, తాను జయించిన జయము మనకు అనుగ్రహిస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికి అవును అన్నట్లు మనకు తన జయాన్ని ప్రసాదించి జయించిన వారి వరుసలో మనం నిలబెట్టి ఫలింపచేయవారై ఉన్నారు. అట్టి కృపాదీవెనలు నిరంతరము మనకు ప్రభువారు అనుగ్రహిస్తూ మనను వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణదుర్గమైన మా తండ్రి, నీకు స్తోత్రములు. నీవు ఇచ్చిన ఈ వాగ్దాన బలమును బట్టి నిరంతరము నీ బిడలైన వారు బహుగా వర్ధిల్లే ధన్యత, బహుగా ఫలించే భాగ్యము మా ప్రభువా నీ పాద సన్నిధిలో నుండి, నీ వాక్యము నుండి నా ప్రభువా నిరంతరము అందుకుని వర్ధిల్లు దీవెన ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని ప్రాణదుర్గమైన ప్రభు చేతులకు
ప్రతి బిడను అప్పగిస్తూ స్తుతిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. అందరికీ మరణాతండి.